లెఫ్ట్ క్లియర్, లెఫ్ట్ ఇండికేటర్ వేసి పోనీ కంటిన్యూ. లెఫ్ట్ పడకుండా అక్కడనే పోదమ్మా. లెఫ్ట్ ఇండికేటర్ పని చేయి, పోనీ చక్కగా పోనీ. గేర్ మార్చుకో. ఆ లారీనే ఫాలో అవ్వు. లారీకి బ్యాక్ సైడ్ రెడ్ లైట్లు పడుతున్నాయి. రెడ్ లైట్లు పడుతున్నాయంటే అక్కడ కొంచెం అతను స్లో అవుతున్నాడు. అదొకట మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలా. ఓకే, మన ముందు వెహికల్ బ్రేక్ వేస్తున్నాడు అంటే మనకు కూడా బ్రేక్ అవసరం అవుతుందేమో అని. కంటిన్యూ కంటిన్యూ. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుంటూ క్లియర్గా ఉంది యువతల. లెఫ్ట్ క్లియర్ క్లియర్, స్టడీ, ఇండికేటర్ ఆఫ్, స్ట్రైక్. ఇదే రూట్లోనే అంతే. మనం రూట్ మారుతున్నామంటే ఫస్ట్ ఇండికేటర్ ఉండాలి, తర్వాత మిర్రర్లు చెక్ చేసుకోవాలి. అవన్నీ చూడకుండా డైరెక్ట్గా మారకూడదు. అది లెఫ్ట్ది కానపట్లేదు నా కంట్రోల్లో ఉంది అది. రైట్ ఇండికేటర్స్ వెనక ఓకేనా? వద్దు, హైట్ చేయరేమో అది. రైట్ ఇండికేటర్ కంటిన్యూ. క్లియర్, ఇంతే. ఛానల్లో నైట్ టైం డ్రైవింగ్ అనేది మహా అయితే ఒక ఇద్దరిదో మిగతా ముగ్గురిదేమో అంతే. అంతే లేవు. క్లచ్, న్యూట్రల్, ఫిఫ్త్, కంటిన్యూ. స్ట్రైట్ పుల్, స్ట్రైట్. ఇక్కడ పంచలింగాలు ఉంది కదా, ఆడ టర్న్ చేసుకుంటాం. కొన్ని వెహికల్స్ నైట్ కనపడవు, వాటిని కూడా మనం గుర్తించుకోవాలా. ఇప్పుడు నాదే స్కూటీ ఉంది, చూసినావు అది ఎక్కడి ఏం కనపడదు అది అట్లా. నాకు అందరు కనపడతారు, నేను అందరు కనపడను అట్లా. బ్రేక్ లైట్లు, పార్కింగ్ లైట్లు లేకపోయినా ఇందాక పోయిన చూడు వెహికల్ అక్కడ ఆటో పోతుంది కదా, అలాంటి రేడియం అన్నీ ఉండాలి ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు ఇవి వీధి లైట్లు ఉన్నాయి కాబట్టి మనకు కనపడుతున్నాయి. వీధి లైట్లు లేకపోతే ఆడ ఆటో ఏం కనపడదు, మొత్తం బ్లర్.